కర్షకులకు స్వాగతం. ఈనాటి జై కిసాన్ ముఖ్యాంశాలు. తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులు, ఆదిలాబాద్ మార్కెట్లో దగా పడుతున్న రైతులు, పెరుగుతున్న మొక్కజొన్న విస్తీర్ణం, ఇష్టారాజ్యంగా విత్తన ధరలు నిర్ణయిస్తున్న కంపెనీలు, వరుస తుఫాన్లతో తగ్గిన కోకు దిగుబడి, రాయితీలిచ్చి ఆదుకోవాలంటూ ఉద్యాన శాఖకు బాధిత రైతుల మొర. అనంతపురం మార్కెటింగ్ శాఖలో అధికారుల కొరత, ఆదాయానికి భారీ గండి. ముందుగా సంక్షిప్త సమాచారం. పసుపు మద్దతు ధర ప్రత్యేక బోర్డు సాధనే లక్ష్యంగా రాష్ట్ర పసుపు రైతుల సంఘం ఆందోళనకు శ్రీకారం చుట్టింది. డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 31న తెలంగాణ పసుపు రైతుల గర్జనను నిర్వహించనుంది. ఈ బహిరంగ సభకు నిజామాబాద్ జిల్లా ఆర్మూరు వేదిక కానుందని సంఘం నేతలు హైదరాబాద్లో వెల్లడించారు. ఈ సభలో జాతీయ రైతు సంఘాల నాయకులు పాల్గొంటారన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మద్దతు ధర విషయంలో పసుపు రైతులకు హామీ ఇవ్వడమే తప్ప వాటిని నెరవేర్చిన పాపాన పోలేదని వారు ఆరోపించారు. 3 ఏళ్లుగా భారీ నష్టాలను చవిచూస్తున్న పసుపు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని డిమాండ్ చేశారు. 31న జరిగే సభలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని సంఘం నాయకులు స్పష్టం చేశారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఎప్పుడైతే కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందో మరి రాష్ట్రంలోని పరిస్థితులు మరి రైతు ప్రయోజనాలకు మరి భంగం కలిగించే విధంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారో దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. కాబట్టి వారు స్వయంగా మరి శరద్ పవార్ గారికి మరి మాట్లాడి ఈ యొక్క మద్దతు ధర బోర్డు ఏర్పాటు వీటి పట్ల మరి వెంటనే కేంద్రానికి సానుకూలంగా వారిని రప్పించేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. ఎందుకంటే ఆపింది వారే కాబట్టి మరి ఇప్పుడు రప్పించే బాధ్యత కూడా వారిదే అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. వరంగల్ ఇనుమముల వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్న అక్రమాలపై రాష్ట్ర రైతు సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. మార్కెట్ అవకతవకలపై సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారాన్ని రాబట్టారు. గత 23 నెలల్లో సుమారు 30 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని ఆరోపించారు. వ్యాపారులు అక్రమార్జనకు పాల్పడుతున్న మార్కెట్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని రైతు సంఘం నాయకులు విమర్శించారు. రైతులకు బాసటగా ఉండాల్సిన అధికారులు వ్యాపారులకు వత్తాసు పలకడం వల్లే ఈ కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని వారు ఆరోపించారు. మార్కెట్లో జరుగుతున్న అవినీతిపై సిబిఐ విచారణ జరపాలని నాయకులు డిమాండ్ చేశారు. 3,30,00,000 రూపాయల దాకా రైతులను దోపిడీ చేసి నష్టపరిచిండ్రు ఖరీదారులు. బస్తాకి ₹3.62 మాత్రమే తీసుకోవాల్సిన అర్తిదారులు నగదు కమిషన్, కూటుక్కిలో, మునియం, ధర్మం రకరకాల పేర్లతో రైతులకు అర్థం కాని రాతలు రాసి దాదాపు 30 కోట్ల రూపాయలు రైతులను దోపిడీ చేసి నష్టపరిచిండ్రు. ఈ విషయాలపై మేము జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి అనేక సందర్భాలలో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా సిబిఐతో విచారణ జరిపించి అందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని చట్ట వ్యతిరేక వ్యాపారాన్ని ప్రోత్సహించిన మార్కెట్ అధికారులను సస్పెండ్ చేయాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల జనవరి 4వ తారీఖు నాడు మార్కెట్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పసుపు, చెరకు పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలంటూ రైతు, విద్యార్థి సంఘాలు కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలంలో నిరసన చేపట్టారు. మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు 36 గంటల నిరాహార దీక్షకు కూర్చున్నారు. క్వింటాల్ పసుపునకు 15,000, చెరకు 3,500 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. యువ రైతు చేస్తున్న ఆందోళనకు వివిధ రైతు సంఘాలు, రైతులు, రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా మద్దతు ధరలను పెంచాలని నిరసనకారులు నినదించారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు పత్తి రైతుల పాలిట దోపిడీ కేంద్రంగా తయారైంది. తేమ శాతం సాకుగా చూపటం, నాణ్యత పేరిట ధరల్లో కోత పెట్టడమే కాదు, తూకంలోనూ చేతివాటం ప్రదర్శిస్తూ రైతుల శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు. వాహనాల బరువులో తేడాలు చూపిస్తూ పత్తి కాటా వేస్తుండడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు ఈ తేడాలు మామూలేనంటూ కొట్టిపారేస్తుండడంతో రైతులు తెల్లబోతున్నారు. రాష్ట్రంలోనే పత్తి విక్రయాలకు పేరుగాంచిన రెండో అతిపెద్ద యార్డు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్. సీజన్లో వేల క్వింటాల పత్తి కొనుగోలు జరుగుతుంటాయి.
ఇక్కడ సరుకు మార్కెట్కు పోటెత్తడం, తూనికలు, కొలతల అధికారుల పర్యవేక్షణ లోపం, గుట్టుచప్పుడు కాకుండా దళారులు తూకం తేడాలతో అమాయక రైతులను దోచుకోవడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో యాపల్గూడకు చెందిన ఓ రైతు తన సరుకుతో యార్డుకు వచ్చాడు. ఆ ట్రాక్టర్ను యార్డులోని 4వ నెంబరు కాంటాపై తూకం వేయగా 71 క్వింటాళ్ల 80 కిలోలు నమోదైంది. తర్వాత అదే వాహనాన్ని బయట తూకం వేయగా ధర్మకాంట 72 క్వింటాళ్లు చూపింది. 20 కిలోల తేడా చూపడంపై సదరు బాధితుడు అధికారులను సంప్రదించగా ఖాళీ వాహనాన్ని తూకం వేస్తే అంతే వస్తుందంటూ బుకాయించారు. తప్పును బయటకు పొక్కకుండా ఆ రైతుకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తంగా ఒక్కో వాహనానికి 30 నుంచి 40 కిలోల పైబడి తూకంలో మోసం జరుగుతుందని గ్రహించిన బాధితులు అధికారులను నిలదీశారు. ఖాళీ వాహనాల బరువు, లోడున్న వాహనాల బరువు కంటే ఎక్కువగా చూపడంపై రైతులు అవాక్కయ్యారు. భర్తీ బండిలో తేడా రాలా, ఖాళీ బండిలో తేడా రాలా. ఇప్పుడు మార్కెట్కి వస్తే 30 కిలో మాకు తేడా వస్తున్నది. మార్కెట్ ఏది తింటున్నది, మార్కెట్ ఆఫీసర్లకే గుర్తుగా. భర్తీ బండిలేమో తక్కువ చూపెడుతున్నాడు, మరి ఖాళీ బండిలో ఎక్కువ చూపెడుతున్నాడు. వాస్తవంగా 5 కిలోల డిఫరెన్స్ వస్తే రైతుగా మేము ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. కానీ 30 కిలోలు అంటే చాలా పెద్ద నష్టం. దానికి ఇంకెక్కువ నష్టం జరిగిందని చెప్పి రైతు ఆలోచించడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. వెంటనే మార్కెట్ అధికారులు ఈ తూకాన్ని సరిచేసేటటువంటి పద్ధతిని ఈరోజు చూడాలి. తూకాల్లో చిన్న చిన్న తేడాలు సహజమంటూ బాహాటంగా చెబుతున్న మార్కెట్ అధికారులు తమ మోసాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. రికార్డ్ ప్రకారం అయితే 10 kg ఉన్నది. దానికి కాటకే ఉన్నది పర్మిషన్. మాల్ ప్రాక్టీస్ ఏమన్నా చేయొచ్చు, దానికి మేము బాధ్యులేం కాము. ఏమన్నా చేయొచ్చు, ఎవరన్నా చేయొచ్చు. దానికి ఇప్పుడు ఇక్కడ నుంచి 5 kilometers లో జిన్నింగ్ ఉంటుంది. మేమైతే బండి మీద పోరాదు, చూడలేము. దాన్ని బట్టి మనం ఏం చెప్పరాదు. రైతులకు అట్లా మేమేమన్నా అంటాం, అట్లా చెప్పరాదు కదా. తేమ శాతం నిర్ధారణలోనూ అదే తంతు. మార్కెట్లో తక్కువ తేమ శాతం చూపిన పరికరాలు జిన్నింగ్లకు వెళ్లాక ఎక్కువగా చూపడం వల్ల రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. అధికారులు వ్యాపారులతో కుమ్మక్కవడం వల్ల ఈ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని బాధితులు వాపోతున్నారు. తేమ శాతం 8 మార్కెట్లో వచ్చింది, 12% జీన్లు వచ్చింది. ఇది ఎక్కడ ఒక్కొక్క పాయింట్ 43 అంటున్నారు. ఈడొచ్చినేమో బరాబర్ చూపిస్తున్నా, జీన్ల పోయినా కోస్తున్నాడు. 8 పాయింట్లు వస్తే ఇప్పుడు 12 పాయింట్లు వచ్చినాడ. ఒక్కొక్క పాయింట్కు 43 రూపాయలు 50 రూపాయలు కోసిండు. వీళ్ళు కొట్టకుండా సుక్కపత్తి, ఇది నిజంగా సుక్కపత్తి మొత్తం 4 పాయింట్లు కోసేసింది. ఇప్పుడు మాకు వ్యాపారులు, అధికారులు, ఖరీదారులు మొత్తం కుంభకాయలు కాసకారు ముంచుతున్నాడు. తూనికలు, కొలతల అధికారులు సైతం మార్కెట్ యార్డుల వైపు రాకపోవడం వల్లే ఈ తూకం తేడాలు దర్జాగా సాగుతున్నాయని బాధితులు వాపోతున్నారు. ఇది మార్కెట్ యార్డులోని దోపిడీ తతంగం. సరుకుతో వస్తున్న వాహనాల బరువును తక్కువగా చూపిస్తూ, ఖాళీ చేసిన వాహనాల బరువును ఎక్కువ చూపిస్తూ 2 రకాలుగా దోపిడీ చేస్తున్న వైనం. ఇంతగా జరుగుతున్న తూనికలు, కొలతల అధికారులు పత్తా లేకుండా పోతుంటే వ్యవసాయ మార్కెట్ అధికారులు మాత్రం ఇదంతా మామూలుగా తీసిపారేస్తున్నారు. ఫలితంగా పత్తి రైతు బతుకు చిత్తవుతుంది. కెమెరామెన్ తిరుపతితో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. పెరుగుతున్న మొక్కజొన్న సాగు విస్తీర్ణం విత్తన కంపెనీలకు వరమవుతోంది. డిమాండ్ను ఆసరాగా చేసుకుని అధిక ధరలు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నాయి. జిల్లాకు ధరను వసూలు చేస్తూ లాభాలు గడిస్తున్నాయి. నీటి ఎద్దడి, రాబడి సమస్యలతో ప్రధాన పంటల నుంచి మొక్కజొన్నకు మళ్లిన రైతులు చిత్తైపోతున్నారు. సీజన్కు రేటు చెల్లించలేక సతమతమవుతున్నారు. ఏటికేడు విత్తనాల ధర రెట్టింపవుతున్నా ఆ మేరకు గిట్టుబాటు ధర లభించక నష్టపోతున్నారు. వరి, పత్తి, మిరప వంటి ప్రధాన పంటలకు నీటి సమస్య, తెగుళ్ల బెడద, విపత్తులతో దిగుబడుల తగ్గుదల కారణంగా రైతులు నెమ్మదిగా మొక్కజొన్న సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. మొక్కజొన్న అధికంగా సాగు చేసే మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలతో పాటు ఈసారి కోస్తా జిల్లాలోనూ విస్తృతంగా పంట వేశారు. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఇటీవల రబీలో 2వ పంటగా మొక్కజొన్న వేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా మొక్కజొన్న విత్తనాలకు గిరాకీ అధికమవడంతో కంపెనీలు ఇష్టానుసారం ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. నిరుడు ఉన్న ధర ఈ ఏడాది ఉండడం లేదు. అంతకుముందు 5 సంవత్సరాల క్రితం 600, 500 కొన్నాము. ఇప్పుడు ఇదే సంవత్సరం క్రితం 1400, 1200 అమ్ముతున్నారు. బ్లాక్ కూడా అమ్ముతున్నారు. ఏటా ఎత్తులు పెరుగుతున్నాయి. మాకు కొనడానికి వచ్చేటప్పటికే 1000 రూపాయలు, 900 లోపే కొంటున్నారు. రైతుల అవసరాల్ని ఆసరాగా చేసుకుని కంపెనీలు ధరల్ని రెట్టింపు చేస్తున్నాయి. దేశీయ, సంకర రకాలు అందుబాటులోకి రానందున ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ కేజీకి 200 నుంచి 400 దాకా వసూలు చేస్తున్నాయి. విత్తన ధర పెరిగిపోతున్న కారణంగా సాగు వ్యయం భారంగా మారుతోందని కర్షకులు వాపోతున్నారు. కంపెనీలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం తమకు శాపంగా మారిందంటున్న రైతులు బీటి పత్తి విత్తనాల మాదిరిగా సీజన్ ప్రారంభంలోనే ధర నిర్ణయించేలా సర్కారు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
సబ్సిడీని గత 5-6 సంవత్సరాల క్రితం వరకు 25 రూపాయలు ఉన్న దాన్ని ఈ సంవత్సరం అసలు పూర్తిగా రద్దు చేసి రైతులకి నడ్డి విరిచే కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుంది. గత 5 సంవత్సరాల క్రితం 800 రూపాయలు ఉన్న విత్తనాలు ఈ సంవత్సరం 1600 రూపాయలు ఉండి కొన్ని పర్టికులర్ బ్రాండ్లకి అయితే వాళ్ళు బ్లాక్ మార్కెట్ 2000-2500 వరకు అమ్మిన సంఘటనలు కూడా దాదాపు మనం ఈరోజు గమనిస్తా ఉన్నాం. పత్తి విత్తనాలు కానీ ఎట్లయితే 830 రూపాయల అమ్మకానికి గవర్నమెంట్ ధర నిర్ణయించిందో ఈ మొక్కజొన్నలకు కూడా ఇంత ధర అని చెప్పి నిర్ణయిస్తే రైతులకు లాభసాటిగా ఉంటుంది. గిట్టుబాటు కావట్లేదు, ఆయటికి పెరిగిపోతుంది విత్తనం. మిరపలో పత్తి వేసామండి, ఇవి కథ రకంగా ఉంటుందని వేస్తుంటే ఈ ఖర్చులు కూడా పెరిగిపోయినాయి. పోయిన సంవత్సరం కన్నా 300 పెరిగింది, 400 దాకా ఏది విత్తనం ఖర్చు. మొక్కజొన్న విస్తీర్ణం విస్తరిస్తున్న సమయంలో ధరలు తగ్గకపోగా పెరుగుతుండడం విచిత్రంగా ఉందని రైతు ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇతర విత్తనాలకు ఇస్తున్న 50% రాయితీ మొక్కజొన్నకు కూడా ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని సూచిస్తున్నారు. ధరను కంట్రోల్ చేయడానికైనా ప్రభుత్వం కొంత బఫర్ స్టాక్ షీట్స్ తీసుకొని తగ్గిన విత్తనాలకు ఇస్తున్నట్టుగా 50% సబ్సిడీ మీద కొన్ని సెంటర్స్లో అగ్రికల్చరల్ ఆఫీసెస్ నుంచి కానివ్వండి, విడిగా మండల్స్ నుంచి కానివ్వండి సప్లై చేస్తే రైతులు కొంతవరకైనా ఉపయోగం. ఏపీ సీడ్స్ తో ఒప్పందాలు చేసుకుని కంపెనీలు మాత్రమే అధిక ధరలకు విక్రయిస్తున్నాయని వ్యవసాయ శాఖ చెబుతోంది. రైతులు కోరుకునే హైబ్రిడ్ విత్తనాన్ని ఏపీ సీడ్స్ ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రైవేటు కంపెనీలు వసూలు చేస్తున్న ధరలపై నియంత్రణ సాధ్యం కాదంటున్న అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తే మాత్రం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ధరని మనం కంట్రోల్ చేయడానికి ఏమీ ఇది లేదు. ముద్రించిన దానికి ఎక్కువగా అమ్మితే మేము చర్య తీసుకుంటాం, కానీ ఈ సీడ్ ఇంత ఖరీదే ఉండాలి, ఇంతకు మించి ఉండకూడదు అన్నది మన సిస్టంలో లేదు. అది ఒకే సీజన్లో 2-3 సార్లు పెంచారు అన్నది మా దృష్టికి కూడా వచ్చింది, 2 సార్లు పెంచినట్టు వచ్చింది. అదేంటన్నది మేము డేటా తీసుకుంటాం, ఆ కంపెనీ వారితో కూడా మాట్లాడతాం, ఒక రిపోర్ట్ తయారు చేస్తాం. ప్రత్యామ్నాయాలు కానరాక ఇతర పంటలు గిట్టుబాటు కాక మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులకు సర్కారు రాయితీలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకనైనా ప్రైవేటు కంపెనీల ధరలకు ముక్కుతాడు వేసి ఆదుకోవాలని కర్షకులు కోరుతున్నారు. చాక్లెట్ల తయారీలో కీలకమైన కోకోకు మంచి గిరాకీ ఏర్పడింది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలు కోకో పంటను తీవ్రంగా దెబ్బతీశాయి. పెట్టుబడులు నింగినట్టడం, ఉత్పత్తులు క్షీణించడం వల్ల 2 ఏళ్లుగా కోకో రైతులకు నష్టాలు తప్పని దుస్థితి. కోకో గింజలకు మంచి డిమాండ్ ఉండటం వల్ల కంపెనీలు గతం కంటే మంచి ధరలు చెల్లిస్తున్నాయి. మార్కెట్ ఆశాజనకంగా ఉన్నా దిగుబడులు భారీగా తగ్గాయంటున్న పశ్చిమ గోదావరి జిల్లా కోకో రైతులు ప్రత్యేక రాయితీలు, పరిహారాలతో తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కొబ్బరి నీడన అంతర పంటగా స్థానం సంపాదించిన కోకో నేడు రైతుకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కోకో లేని కొబ్బరి తోటలు అరుదు. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లా కోస్తా మండలాలు, గోదావరి లంక భూముల్లోనైతే కోకో లేని కొబ్బరి తోటలు మనకు కనిపించవు. చాక్లెట్ తయారీలో వాడే ఈ కోకో గింజలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. చాక్లెట్ సంస్థల మధ్య ఏర్పడ్డ పోటీ కారణంగా కోకో తోటలున్న ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాలు నెలకొల్పడమే కాకుండా తమ ప్రతినిధుల ద్వారా రైతులకు సాంకేతిక సహాయాన్ని అందించేందుకు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ నుంచి వరుస తుఫాన్లు ముంచుకు రావడంతో కోకో తోటలకు ఊటవేసి కాయలు కుళ్లిపోయాయి. ఫలితంగా ఎకరాకు క్వింటా నుంచి క్వింటాన్నర వరకు పంట దిగుబడి తగ్గిందని బాధిత రైతులు వాపోతున్నారు. గత ఏడాది కంటే రేటు ఆశాజనకంగా ఉన్నా 2 ఏళ్లుగా క్షీణించిన ఉత్పత్తితో నష్టాలు తప్పడం లేదని కోకో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోకో గత సంవత్సరం దిగుబడి బాగానే ఉన్నా రేట్ లేదు. ఈ సంవత్సరం ఏమో రేట్ ఉంది కానీ దిగుబడులు మాత్రం బాగా తగ్గిపోయినాయి. తోటలో బాగోలేదు. మొన్న ఐలాండ్ తుఫాన్కి నీరుండిపోయి దానివల్ల దిగిన పిందంతా మాడిపోయి ఈ సంవత్సరం దిగుబడి చాలా తక్కువ వచ్చేలా ఉంది. ప్రస్తుతం అయితే మాకేమీ ఇప్పుడేమీ ఈ గింజలు ఈ పనికొచ్చే స్థితి ఏమీ లేదండి. ముదరకాయ అంతా పోయినట్టే అండి. ఇదివరకే 4 క్వింటాలు 5 క్వింటాలు వచ్చేదండి. ఇప్పుడు ఏమన్నా 1 క్వింటా గింజలు తగ్గుతుందండి. రేటు బాగానే ఉందండి. రేటు లాభదాయకమైందండి. గతంలో మొక్కలు, ఎరువులు, పోషక పదార్థాలు, సాంకేతిక సలహాలతో కోకో సాగును ప్రోత్సహించిన ఉద్యాన శాఖ కొంతకాలంగా రాయితీలు ఇవ్వడం మానేసింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కోకో తోటలకు ఎటువంటి పరిహారం అందించకపోవడం వల్లే తాము ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నామని బాధిత రైతులు వాపోతున్నారు. కోకో తోట సాగు ఈవేళ కొంచెం కష్టంగా ఉందండి. నవంబరులో బాగా వర్షాలు, తుఫాన్లు రావడంలో
ఈ పూత రాలిపోయి పిండి కుళ్ళిపోయి కాయ కుళ్ళిపోయి నానా ఇబ్బందుల కింద ఉన్నాయి. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం క్వింటాలున్నర సుమారు దిగుబడి తగ్గేలాగా ఉంది. మేము ఒక కొబ్బరి తోటలో కోకో అంతర్మట్టంగా వేయడం జరిగిందండి. కాకపోతే మొన్న వచ్చిన ఏలియన్ తుఫాన్ అనగా మాకు కాపు లేదండి, కాపు అంతా మారిపోయింది. దానికి ఈ ప్రభుత్వం నుంచి ఏ విధంగా సబ్సిడీ కానీ రాయితీ కానీ మనం ఇవ్వడం లేదండి. ఉద్యోగ శాఖ కానీ ప్రభుత్వం నుంచి కూడా ఈ నష్టపోయినప్పుడు ఎంతో కొంత నష్టపరిహారం ఇస్తే రైతు కొంచెం ఆశ చేసుకునే ఏర్పాటు జరుగుద్దని మేము కోరుతున్నాం సార్. కోకో గింజల మార్కెట్ ఆశాజనకంగా ఉన్నందున వ్యవసాయ నిపుణులు రైతు శ్రేయస్కర నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా రాయితీల పునరుద్ధరణ సహా తుపాను బాధిత కోకో రైతాంగానికి ఇతోతికి సహాయం అందించాలి. అప్పుడే దెబ్బతిన్న రైతన్న తిరిగి గుండె నిబ్బరంతో సాగుకు ఉపక్రమించే అవకాశం ఉంటుందన్నది పాలకులకు తెలియనిది కాదు. మార్కెట్ యార్డులకు పంట తీసుకొచ్చిన రైతుకు సరైన ధర దక్కటం లేదు. ఉద్యోగులు సరిపడా లేక లావాదేవీలు సక్రమంగా జరగడం లేదు. కార్యదర్శులు, ఉద్యోగులు లేని కమిటీల పాలనలో కనీస వసతులు కరువవుతున్నాయి. దళారులు రాజ్యమేలుతున్నారు. అధిక శాతం మార్కెట్ యార్డులకు ఇన్ఛార్జులే పెద్ద దిక్కుగా మారారు. ఏ జిల్లాకా జిల్లానే ఖాళీల సంఖ్య పెరిగిపోయింది. 4-5 ఏళ్లుగా సిబ్బంది నియామకం లేక మార్కెటింగ్ శాఖ అవస్థలు పడుతోంది. మార్కెట్ సెస్ వసూలు చేసేవారు లేక యార్డు ఆదాయానికి భారీగా గండిపడుతోంది. అనంతపురం జిల్లాలోనైతే ఏకంగా 60% పైగా పోస్టులు ఖాళీ అయ్యాయి. నియామకాల కోసం ఎన్నిసార్లు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గిట్టుబాటు ధర కల్పనతో పాటు విత్తనాల పంపిణీ, పశువైద్య శిబిరాలు, రైతు చైతన్య సదస్సులతో అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా ఉండేందుకు ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డులు ఆచరణలో విఫలమవుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 900 దాకా మార్కెట్ కమిటీలు పనిచేస్తున్నా ఏ ఒక్కటి రైతుకు వెన్నుదన్నుగా నిలవలేకపోతోంది. విత్తనాల విక్రయం, పశువైద్య శిబిరాలు వంటి కార్యకలాపాలు పూర్తిగా అటకెక్కగా మంచినీటి సౌకర్యాలు మచ్చుకైనా కానరావడం లేదు. ఇక 3 ఏళ్లకోసారి ఏర్పాటవుతున్న కమిటీలు రాజకీయాల పాలబడి విమర్శల పాలవుతున్నాయి. కీలకమైన కార్యదర్శుల పోస్టులు ఖాళీ అయి నూతన నియామకాలు లేక ఎక్కువ మార్కెట్లు సమస్యల సుడిగుండాలలో చిక్కుకున్నాయి. వ్యవసాయ మార్కెట్ యార్డుల బాగోగుల్ని అటు ప్రభుత్వం, ఇటు మార్కెటింగ్ శాఖ ఏమాత్రం పట్టించుకోవడం లేదనేందుకు అనంతపురం జిల్లానే ఉదాహరణ. జిల్లాలో 13 మార్కెట్ కమిటీలు ఉండగా సగం మంది సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. కార్యదర్శి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు 181 మంది ఉద్యోగులకు గాను 82 మందే విధులు నిర్వహిస్తున్నారు. 100 పోస్టుల ఖాళీలతో మార్కెట్లలో లావాదేవీలు సక్రమంగా జరుగుక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ వ్యవహారాల నిర్వహణ, ఆదాయ వ్యయాల నివేదికల రూపకల్పన, సౌకర్యాల కల్పన విషయంలో ముఖ్య పాత్ర పోషించే కార్యదర్శులైతే 5 చోట్ల మాత్రమే పనిచేస్తున్నారు. 8 మార్కెట్ కమిటీల్లో ఇన్ఛార్జీల పాలనే సాగుతోంది. ప్రత్యేకంగా అనంతపురం జిల్లాలో 13 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. దీంట్లో 5 మార్కెట్ కమిటీలకు మాత్రమే రెగ్యులర్ సెక్రటరీలు ఉన్నారు. మిగిలినటువంటి 8 మార్కెట్ కమిటీలకు సెక్రటరీ పోస్ట్ అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా కింది స్థాయి పోస్టులలో కూడా ముఖ్యంగా అసిస్టెంట్ మార్కెట్ సూపర్వైజర్, గ్రేడరు, జూనియర్ మార్కెట్ సూపర్వైజరు, అదేవిధంగా క్లాస్ 4 ఎంప్లాయీస్ పోస్టులు కూడా ఎక్కువ భాగం అనంతపూర్ జిల్లాలో మార్కెట్ కమిటీల్లో ఖాళీ ఉన్నాయి. చాలినంత మంది సిబ్బంది లేక దళారుల ఆగడాలతో ఓవైపు రైతులు అవస్థలు పడుతుంటే మరోవైపు 1% మార్కెటింగ్ సెస్ వసూలు చేసేవారు లేక యార్డులు భారీగా ఆదాయం కోల్పోతున్నాయి. అనంతపురం జిల్లాలో గతేడాది 12 కోట్ల మేరకు మార్కెట్ శిస్తు వసూలైంది. ఇందులో 7 కోట్ల రూపాయలు చెక్ పోస్టుల వద్ద వసూలు చేసినదే. పూర్తిస్థాయి సిబ్బంది ఉంటే ఆదాయం ఇంకా పెరిగి ఉండేది. అంతేకాకుండా అతిపెద్దదైన సంతలో పశువుల విక్రయాలు, హిందూపురంలో చింతపండు, అనంతపురం తాడిపత్రి మార్కెట్ యార్డులలో పండ్ల అమ్మకాలు జోరుగా సాగుతుంటాయి. అవసరమైన ఉద్యోగులు లేకపోవడం మూలంగా ఆయా మార్కెట్ల నుంచి అధికారులు పెద్దగా పన్ను వసూలు చేయలేకపోతున్నారు. ఫలితంగా మార్కెటింగ్ శాఖ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఖాళీల భర్తీ కోసం ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ప్రక్రియ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ముఖ్యంగా సిబ్బంది ఉన్నట్లయితే చెక్ పోస్టుల్లో పనిచేసి అక్కడ మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి మార్కెట్ ఫీజు వసూలు చేయడం అనేది జరుగుతుంది. మార్కెట్ ఫీజు రూమ్లోనే మార్కెట్ కమిటీలకు ఆదాయం అనేది లభిస్తుంది. ఈ గత 5-6 సంవత్సరాల నుంచి ఈ సమస్య అనేది ఎక్కువ కావడం అనేది జరిగింది. కానీ ఈ సంవత్సరమే మార్కెటింగ్ శాఖ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు 350 పోస్టులు రిక్రూట్ చేయమని చెప్పి కోరడం అనేది జరిగింది. అది ఇంతవరకు ఇంకా ప్రాసెస్ అనేది జరుగుతుంది.
మార్కెటింగ్ శాఖలో ఖాళీల నియామకం చేపట్టినప్పుడే రైతుల కష్టాలకు తెరపడేది. ఆదాయం సక్రమంగా వసూలు అయ్యేది. తర్జన భర్జనలతో ఇంకా కాలయాపన చేస్తే కర్షకులే కాకుండా సర్కార్ కూడా నష్టపోతుందన్న వాస్తవాన్ని పాలకులు ఇకనైనా గుర్తించి నియామకాలు చేపట్టాలి. ప్రధాన మార్కెట్లలో ఈరోజు పలు వ్యవసాయోత్పత్తుల టోకు ధరలు ఈ విధంగా ఉన్నాయి. ధాన్యం క్వింటాకు రూపాయలలో విజయవాడ సాంబ మసూరి కొత్తవి గరిష్ట ధర 1500. పత్తి వరంగల్ కనిష్ట ధర 3300, గరిష్ట ధర 4435 రూపాయలు. ఖమ్మం కనిష్ట ధర 4125, గరిష్ట ధర 4575 రూపాయలు. మిరప క్వింటాకు రూపాయలలో ఖమ్మం కనిష్ట ధర 9100, గరిష్ట ధర 10100. వరంగల్ తేజ కనిష్ట ధర 5300, గరిష్ట ధర 9400. వండర్ హార్ట్ కనిష్ట ధర 4600, గరిష్ట ధర 8500. గుంటూరు నానేసి సాధారణ రకం కనిష్ట ధర 4000, గరిష్ట ధర 7500. స్పెషల్ రకం కనిష్ట ధర 7300, గరిష్ట ధర 9600. ఏసీ సాధారణ రకం కనిష్ట ధర 6000, గరిష్ట ధర 8500. స్పెషల్ రకం కనిష్ట ధర 7300, గరిష్ట ధర 9800. పసుపు వరంగల్ కాడి రకం కనిష్ట ధర 3600, గరిష్ట ధర 5051 రూపాయలు. గోల కనిష్ట ధర 3300, గరిష్ట ధర 4751 రూపాయలు. బెల్లం విజయవాడ కనిష్ట ధర 3800, గరిష్ట ధర 4000 రూపాయలు. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపించవలసిన మా చిరునామా జై కిసాన్, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మొబైల్ నంబర్ 9394450069. రైతులోకపు గుండె చప్పుడు జై కిసాన్ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్లో www.youtube.com/etv2jkisan లింకు ద్వారా కూడా వీక్షించవచ్చు.